హాయ్ అండి, వెల్కమ్ టు RadhikaRuchulu. ఈరోజు మనం పానీపూరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ లాక్డౌన్ టైంలో బయట కొనే తినే పరిస్థితి లేదు కాబట్టి ఇంట్లోనే చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు రవ్వ వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 3 టేబుల్ స్పూన్ల మైదా కానీ గోధుమ పిండి కానీ వేసుకోవాలండి. ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్టు, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత గోరువెచ్చని నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా గోరువెచ్చని నీటితో కలుపుకోవడం వలన పూరీలు బాగా క్రిస్పీగా వస్తాయండి. చపాతీ పిండి కంటే కొంచెం జారుగానే కలుపుకోవాలి. మనకి రవ్వ నానే కొద్దీ వాటర్ బాగా అబ్జర్వ్ చేసుకొని గట్టి పడుతుందండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక వెట్ క్లాత్ తోటి కవర్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టి పెట్టుకోవాలండి. అలాగే 2 మీడియం సైజ్ బంగాళాదుంపల్ని బాగా బాయిల్ చేసుకొని మ్యాష్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అలాగే పచ్చి బఠానీని ఒక 4 అవర్స్ పాటు నానబెట్టుకొని ఇవి కూడా బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనకి ఇవి పానీపూరిలోకి మసాలాకి ఈ ప్రిపరేషన్ ఉండాలండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఒక 1/2 కట్ట పుదీనా ఆకులను వేసుకోవాలి. అలాగే ఒక 1/2 కట్ట కొత్తిమీర కూడా వేసుకోవాలండి. ఇందులోకి 1 ఇంచు అల్లం ముక్క కట్ చేసి వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం వాటర్ పోసుకొని ఇలా బాగా ఫైన్గా మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు నానిపోయి ఉంటుంది కదండి, అది బాగా నలుపుకొని చింతపండు పిప్పి మొత్తం తీసేసుకొని పెట్టేసుకోవాలండి. ఇలా చింతపండు రసం మొత్తం తీసుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ వేసుకొని వీటితో పాటు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పానీకి ఎంత వాటర్ కావాలో అంత వేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి. అలాగే 1/2 చెక్క లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. పానీ రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు స్టఫింగ్కి మసాలా రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని మ్యాష్ చేసుకున్న బంగాళాదుంపలు వేసుకోవాలి. అలాగే ఉడకపెట్టుకున్న పచ్చి బఠానీలు మొత్తం వేసేసుకోవాలి. అలాగే మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ చాట్ మసాలా, అలాగే వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం పూరీ ప్రిపేర్ చేసుకోవాలండి. చూడండి, 1/2 అవర్ తర్వాత బాగా ఒకసారి నీట్ చేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత 2 ఈక్వల్ పార్ట్స్ చేసుకొని చపాతీలాగా రోల్ చేసుకోవాలి. పొడిపిండితో రోల్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి. ఇలా మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా చూపించిన విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత చిన్న గ్లాస్తో కానీ లేదా చిన్న సైజు గిన్నెలతో కానీ షార్ప్గా ఉన్న వాటితో ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న పిండి మొత్తాన్ని తీసేసి మళ్ళీ రోల్కి ప్రిపేర్ చేసుకోవాలండి. మళ్ళీ రోల్ ప్రిపేర్ చేసేంత వరకు పిండి తడిగుడ్డతోనే కవర్ చేసి ఉంచాలండి. ఇప్పుడు మనం చేసుకున్నవన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఒకదాని మీద ఒకటి అస్సలు పెట్టకూడదండి, అతుక్కుపోతాయి. విడివిడిగా ప్లేట్లో ఉంచుకున్న తర్వాత ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఇవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లో ఫ్లేమ్లో ఉన్నా హై ఫ్లేమ్లో ఉన్నా కానీ ఇవి సరిగా రావండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు చూడండి, ఒకటి వేసుకొని గరిటతో అలా ప్రెస్ చేస్తూ ఉంటే బాగా పొంగుతాయండి. ఇలా ప్రెస్ చేస్తూ బాగా పొంగిన తర్వాత ఒక 1 మినిట్ పాటు ఫ్రై అయ్యాక తర్వాతే ఫ్లిప్ చేసుకోవాలండి. ఇలా 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే ఇవి క్రిస్పీగా ఉంటాయి. అలాగే పిండి తడి ఆరనివ్వకుండా చూసుకోవాలండి. వెట్ క్లాత్తో కప్పుంచాలి. మనం ఈ రౌండ్ చేసుకున్నవి కానీ ఎక్సెస్ పిండి ఉంటుంది కదండి, అది కానీ తడి క్లాత్తోనే కప్పి పెట్టి ఉంచాలి. తడి ఆరితే మనకి పూరీలు బాగా రావండి. ఇలా అన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే. ఇవన్నీ తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం.
ఇలా ప్లేట్లో పెట్టుకున్న తర్వాత పూరీలు వెంటనే కూడా సర్వ్ చేయకండి. ఒక 10 మినిట్స్ ఆగి సర్వ్ చేస్తే క్రిస్పీగా ఉంటాయి. చూడండి ఇలా కట్ చేసిన ఆనియన్స్తో ఇంకా మసాలా పానీతో సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీ అయిన పానీపూరి రెడీ అయిపోయిందండి. ఫస్ట్ టైం చేస్తున్నామన్న టెన్షన్ లేకుండా నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన విధానంగా ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్ పానీపూరి వస్తుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.